హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే 30K బడ్జెట్ లో మనం అయితే బెస్ట్ ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి 30K బడ్జెట్ కిందకి అయితే వెళ్తే అంత మంచి ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి మీకు. ఇక 20K ఇక మాక్సిమం 20K కిందకి అయితే ఇక మనకైతే ల్యాప్టాప్స్ ఉన్నాయి. స్టార్ట్ అయితే మంచిగా ఒక 30K పెడితేనే మంచి ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఒకవేళ మీకైతే తక్కువ పైసలలో మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కావాలంటే పీసీ సైడ్ వెళ్ళిపోవాలి. ల్యాప్టాప్ అయితే కుదరదు. ఇక ల్యాప్టాప్ అయితే మనం ఎక్కువ పైసలు పెట్టుకోవాలి. పీసీకి అయితే ఎంత తక్కువ పైసలు ఉన్నా మనం అయితే పీసీ అయితే బిల్ అయితే చేసుకోవచ్చు. ఒక 5,000 ఉన్న పీసీ బిల్ చేసుకోవచ్చు, 10,000 ఉన్నా చేసుకోవచ్చు. ఇక ఎంత బడ్జెట్ ఉన్నా అంత బడ్జెట్లో సెకండ్ హ్యాండ్ పార్ట్లు పెట్టి కూడా పీసీ అయితే బిల్ అయితే చేసుకోవచ్చు. మనమైతే ఈ ల్యాప్టాప్స్ అయితే అట్లా బిల్ చేసుకోవడం అయితే కుదరదు. వాళ్ళే కంపెనీ నుంచి బిల్ చేసి ఇస్తారు కాబట్టి డిస్ప్లే ఇట్లా కీబోర్డ్ ఇట్లా అన్ని దాంట్లో పెట్టి వస్తాయి కాబట్టి మనకైతే బిల్ చేయడం అయితే కుదరదు. ఈ 30,000 నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతాయి మంచి ల్యాప్టాప్స్ అయితే. 30,000 రూపీస్లో టాప్ 5 ల్యాప్టాప్స్ అయితే నేను మీకైతే చెప్తాను. మరి మీకు నచ్చితే మాత్రం మీరైతే ఇవైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. మీరైతే మరి తప్పకుండా కన్సిడర్ అయితే చేయడానికైతే ట్రై చేయండి. మరి ల్యాప్టాప్స్ అయితే బాగున్నాయి. మరి ఫస్ట్ ల్యాప్టాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి టాప్ 5 ప్లేస్లో వస్తుంది లెనోవో ఐప్యాడ్ స్లిమ్. ఈ ల్యాప్టాప్ అయితే బాగుంటుంది. మనకైతే దీని స్పెసిఫికేషన్ గురించి అయితే నేనైతే చెప్తాను మీకైతే. మరి దీనిలో అయితే మనకైతే డిస్ప్లే అయితే 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేనే ఉంటుంది మనకైతే. ఇందులోనైతే FHD ప్లస్ TN డిస్ప్లే అయితే ఉంటుంది మనకి. ఇందులోనైతే ర్యామ్ అయితే మనకి 8GB ర్యామ్, స్టోరేజ్ అయితే 256GB SSDనే ఉంటుంది. ఇప్పుడు అన్ని వచ్చే వాళ్ళ అన్నిట్లలో SSDనే ఉంటుంది మనకైతే. ఇంకో దీంట్లో ప్రాసెసర్ అయితే మనకైతే ఇంటెల్ కోర్ i3 11th జనరేషన్ అయితే ఉంటుంది మనకైతే. ప్రాసెసర్ అయితే దీంట్లోనైతే 1.7 kg అయితే ఉంటుంది వెయిట్ అయితే మనకైతే. ఇది OS అయితే మనకైతే Windows 11 తోటి అయితే వస్తుంది మనకి ఈ ల్యాప్టాప్ అయితే మనకైతే. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే నైతిక్ అనేది ఇస్తా. ఇదైతే మనకైతే ల్యాప్టాప్ అయితే టాప్ 4 లో వస్తుంది. ఈ ల్యాప్టాప్ పేరు అయితే Acer Extension 15. ఈ ల్యాప్టాప్ లో అయితే మనకైతే డిస్ప్లే అయితే 15.6 ఇంచెస్ FHD డిస్ప్లే అనేది ఉంటుంది మనకి. ఇందులో అయితే ఫుల్ హెచ్డి డిస్ప్లే, అన్నింటిలో ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది మాక్సిమం అయితే. 8GB ర్యామ్ ఉంటుంది మనకైతే. స్టోరేజ్ అయితే 512GB స్టోరేజ్ ఉంటుంది. ఇది ప్రాసెసర్ అయితే మనకి సేమ్ మళ్ళీ ఇంటెల్ i3 11th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. వెయిట్ అయితే ఇదైతే 1.7 kgs అయితే ఉంటుంది వెయిట్. ఇంకో OS ఇది కూడా Windows 11 తోటి అయితే వస్తుంది. ఇది ఏసర్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది మనకైతే ల్యాప్టాప్ అయితే. నెక్స్ట్ మనం అయితే దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడైతే నేనైతే దీని ఫోటో ఇస్తే చూడండి మరి ఎంత ప్రైస్. నెక్స్ట్ మనం అయితే టాప్ 3 దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే టాప్ 3లో ఆసూస్ VivoBook 15 మనకైతే వస్తుంది. ఈ ల్యాప్టాప్ అయితే బాగుంటుంది. మీరైతే కన్సిడర్ చేయాలనుకుని ల్యాప్టాప్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒక 35-30K అట్లా ఉంటుంది మనకైతే. 34 నుంచి 35K మధ్య లోపల అయితే ల్యాప్టాప్ అయితే వచ్చేస్తుంది. ఎక్కువ రేట్ ఉండదు, తక్కువ రేట్ ఉండొచ్చు, చెప్పలేము. మరి దీనిలో అయితే మనకైతే డిస్ప్లే అయితే 15.6 ఇంచెస్ FHD డిస్ప్లే ఉంటుంది మనకైతే. 8GB ర్యామ్, 250 దీంట్లో మనకైతే 512GB స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు రెండు ల్యాప్టాప్లలో మనకైతే 256GB స్టోరేజ్ ఇచ్చిండు. దీంట్లో అయితే 512GB స్టోరేజ్ అయితే ఉన్నది. SSD వల్ల అన్నింటిలో SSDనే ఉంటుంది. SSD ల్యాప్టాప్స్ కన్సిడర్ చేయండి. HDD ల్యాప్టాప్స్ అయితే అసలు తీసుకోకండి మీరైతే. HDD ల్యాప్టాప్స్ అయితే ఘోరంగా స్లో అయితే ఉంటాయి. అవి ఆన్ కానీ 2-3 నిమిషాలు అయితే అవుతుంది. ఇదైతే 10 సెకండ్స్లలో ఆన్ అయితే అయిపోతాయి ఈ ల్యాప్టాప్స్ అయితే. అవి HDD ల్యాప్టాప్స్ అయితే తీసుకోకండి మీరైతే. ముందే చెప్తాను, SSD ల్యాప్టాప్స్ అయితే తీసుకోండి. ఇంకా దీంట్లో అయితే మనకైతే ప్రాసెసర్ మళ్ళీ దీంట్లో కూడా i3 11th జనరేషన్ ప్రాసెసర్ వస్తుంది. ఇంకా దీంట్లో అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది మనకైతే. మనం ఇప్పుడు ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది కదా, దీంట్లో కూడా మనకైతే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది అన్లాక్ చేసుకోనికి అయితే. ఇక దీని వెయిట్ అయితే మనకైతే 1.8 kgs అయితే ఉంటుంది మనకైతే వెయిట్ అయితే. ఇది కూడా Windows 11 OS తోటి అయితే వస్తుంది. టాప్ 2లో మనకి ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X2 ప్లస్ ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఇన్ఫినిక్స్ మంచి బ్రాండ్ మనకైతే. రీసెంట్ గానే వచ్చింది. రీసెంట్ గా అంటే చాలా రోజులు అవుతుంది బ్రాండ్ అయితే వచ్చి. ఇది అయితే మంచిగా ఉన్నది ల్యాప్టాప్. మరి స్పెసిఫికేషన్స్ కూడా మంచిగా ఉన్నాయి. దీని అయితే సేమ్ దాని లెక్కనే స్పెసిఫికేషన్, దానికి దీనికి అయితే పెద్ద తేడా అయితే ఏం లేదు. ఇది కూడా తీసుకోనికి అయితే కన్సిడర్ చేయండి. ఇది అన్ని చెప్పేది అయితే కొంచెం సేమ్ ఉన్నాయి. స్పెసిఫికేషన్ అయితే కొంచెం అడ్మిట్ అయితే ఉన్నాయి స్పెసిఫికేషన్. ఈ బ్రాండ్ లో మనకైతే ఇప్పుడు చెప్పిన కదా ల్యాప్టాప్స్ 2 ల్యాప్టాప్లు చెప్పినా కదా, దాంట్లో ఏ ల్యాప్టాప్ తక్కువ కాస్త ల్యాప్టాప్ అయితే మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. చెప్పడం దేని ఎక్కువ రేట్ ఉంటుందో దేని తక్కువ రేట్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఏది తక్కువ రేట్కి అయితే అది తీసుకోనికి అయితే ట్రై చేయండి. దీంట్లో డిస్ప్లే అయితే మనకైతే 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది మనకైతే. 8GB ర్యామ్, దీంట్లో కూడా 256GB SSD అయితే ఉంటుంది. ఇంటెల్ i3 11th జనరేషన్, మళ్ళీ FHD ప్లస్ వెబ్ క్యామ్ అయితే ఉంటుంది మనకైతే. దీంట్లో కూడా మెటల్ బాడీ అయితే ఉంటుంది మనకైతే. మెటల్ బాడీ మొత్తం ల్యాప్టాప్ అయితే మెటల్ తోటి అయితే వస్తుంది. వెయిట్ అయితే మనకైతే 1.5 kgs అయితే ఉంటుంది. OS అయితే Windows 11 OS. మళ్ళీ దీంట్లో అయితే మనమైతే నెక్స్ట్ అయితే నెంబర్ 1 ల్యాప్టాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి టాప్ 1 ల్యాప్టాప్ అయితే MSI Modern 14 మనకైతే. దీంట్లో అయితే డిస్ప్లే అయితే 14 ఇంచెస్ అయితే వస్తుంది. 8GB ర్యామ్, 512GB SSD అయితే ఉంటుంది ఇందులోనైతే. ఇది కూడా i3 11th జనరేషన్ తోటి వస్తుంది మనకైతే. బ్యాక్ లైట్ కీబోర్డ్ అయితే వస్తుంది మనకైతే. కీబోర్డ్ మీద లైట్లు అయితే వస్తాయి మనకైతే. వెయిట్ అయితే 1.4 kgs అయితే ఉన్నది.
తక్కువ వెయిట్. ఇప్పుడు అన్నిటికంటే ల్యాప్టాప్లో ఇదే తక్కువ వెయిట్ ల్యాప్టాప్ మనకైతే. ఇదైతే మనకైతే విండోస్ 11 OS స్టోరేజ్ వస్తుంది. మరి దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడనే చేస్తాను. మరి ల్యాప్టాప్స్ వస్తే మీరు అయితే తీసుకొని పక్క ఇవైతే 30,000 రూపీస్లో కొంచెం 30,000 కొంచెం కిందికి పైకి అయితే ఉంటాయి. మరి 30,000 అంటే 30,000 ఉండే. ఇక ఇవైతే కన్సిడర్ అయితే చేయడానికైతే ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కాల్ పెట్టుకోండి. మరి బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో వస్తున్నాం. బాయ్ బాయ్.